నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు ముందుగా చెప్పండి, ఎలాగో సునీత విలియమ్స్ ఈరోజు భూమి మీదకి చేరబోతుంది. మరి కొన్ని గంటల్లోనే ఆవిడ భూమి మీదకి కూడా రాబోతుంది. కొన్ని నెలలకి బయలుదేరిపోయింది ఆవిడ. అవును బయలుదేరిపోయింది. అయిపోయింది. కొన్ని గంటల్లోనే మన తెలుగు ప్రకారంగా టైమింగ్ కూడా అర్ధరాత్రి తర్వాత వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో ఎలా చూసుకోవాలంటారు? ఆమె ధైర్య సాహసాలు ఏ విధంగా చూసుకోవాలి? 6 నెలలు కొన్ని నెలల పాటు అక్కడ ఉండడం కానీ అంత ధైర్యం ఎలా వచ్చిందంటారు గురుగారు? మొట్టమొదట ఉమ్, ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. భారతదేశానికి చెందిన ఒక స్త్రీ అంతరిక్షంలో సహాయం అందుతుందో లేదో అని నమ్మకం లేని స్థితిలో, ఇప్పుడు ఏదో అక్కడికి వెళ్ళి ఒక సంవత్సరం పాటు ఉండి అవును రిసెర్చ్ చేసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వద్దామన్నట్లే రిటర్న్ అనుకొని వెళ్ళింది. కానీ అక్కడ వారం రోజుల్లో రావాల్సిన వాళ్ళు 8 రోజుల్లో ఉండి రావాల్సిన ఒక ప్రాబ్లం వల్ల రాలేదు. హ్మ్. ఏదేమైతేనే ఇక్కడ వాళ్ళు పట్టించుకోలేదని అంటారు. వాళ్ళు వచ్చే మళ్ళా మారాక వాళ్ళు ఏదో ప్రయత్నం చేసి ఇవాళ ఈ శుభముహూర్తంలో వచ్చేస్తున్నారు. ఇక్కడ ఏమిటంటే ఆవిడికి మనలో ఉన్న చాలామందికి తేడా ఏమిటంటే, మామూలుగా అసలు మనమే ఎవ్వడు లేని నిర్జన ప్రదేశంలో మిమ్మల్ని పెట్టేశాను అనుకోండి, ఎంతసేపు ఉండగలరు మీరు? మహా అంటే ఒక ఒక కొన్ని గంటలైతే ఉండొచ్చేమో. నేను మాస్కో వెళ్ళినప్పుడు నేను మా ఆవిడ వెళ్ళాం. ఓకే గురుగారు. వెళ్ళినప్పుడు ఎక్కడో దారి తెప్పాం. ఓకే. దారి తప్పితే అక్కడ 4:30 అయ్యేటప్పటికి చలి -31 అక్కడ. -1 చలి వణికిపోతాం అయిపోతుంది. ఇంకా. అవును. ఎవ్వడూ లేరు. హ్మ్. ఎడితిరిగా భాష రాదు. హ్మ్. ఆ స్థితిలో న్యాయంగా అసలు ఏమవుతుందో అని కొంత భయం వేసింటారు. భయం వేస్తుంది. కానీ భయంతో ఆగితే పర్వాలేదు. ఓకే. ఆ భయం మీద నేను ఫ్యూచర్ని మేనిఫెస్ట్ చేస్తాం మనం. ఓకే. నేను చేయలేదు, అందులో బతికాం. ఓకే. అమ్మో ఎవడనో వచ్చేస్తేనో, ఎవడనో పొడి చేస్తేనో, అవును. నా నగలు పట్టుకెళ్ళిపోతే, ఇవన్నీ ఊహిస్తాం. ఏం జరుగుతుందో ఇంకా తర్వాత అన్నట్లు మనకు మనమే ఊహించుకుంటూ ఉంటాం. భూమి మీద ఉన్న మనమే అన్ని ఇంకా రకాల నడిస్తే పడిపోతామేమో, ఇంకో ఫీవర్ వస్తుందేమో అని అనుకుని Exactly. లేని ఫ్యూచర్ని క్రియేట్ చేసుకుని ఆ ఫ్యూచర్ వల్ల వచ్చిన భయంతో ఇంకా కొంత కుంగిపోతాం. అలాంటిది ఒక స్పేస్లో వెళ్ళి ఒక మిషన్ వెనక్కి రావాల్సిన మిషన్ ఫెయిల్ అయ్యి సహాయం అందుతుందో లేదో అన్న స్థితికి రావచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కడికి భూమి ఆకర్షణ శక్తి ఉండదు. అవును. గాల్లో తేలుతూ ఉండాలి. మీరు బంజీ జంపింగ్ అని విన్నారా ఎప్పుడైనా? అక్కడ నుండి దూకేస్తారు, తాడు కట్టుంటుంది, కానీ ఆ కిందకి దిగిపోయేటప్పుడు ఆ భూమి ఆకర్షణ శక్తి లేకపోతే అసలు గుండెలు తేలిపోతాయండి. కోర్స్ వాళ్ళకి దానికి ట్రైనింగ్ తీసుకుంటారు. ఎంత ట్రైనింగ్ తీసుకున్నా ఏదో ఇది ఒక కొంచెం అలా ఉండి రావడానికి పనికొస్తుందేమో, కానీ ఎవరూ లేకుండా ఆవిడే చెప్పింది, నేను నడక మర్చిపోయానని చెప్పింది. అవునా కాదు? అవును చెప్పింది గురుగారు. మీరు అంతకు ముందు ఉన్న ఫోటో ఈ ఫోటో చూస్తే ఫేస్లో చాలా తేడా కనిపిస్తుంది. కానీ ఇంత తేడా కనబడుతున్న ఆవిడ పేరు సునీత విలియమ్స్. ఆ పేరు మర్చిపోకండి. వెళ్ళిన ఆ సునీతని నిలుపుకుని తాను పుట్టిన దేశ సంస్కృతి, దేశంలో ఉన్నటువంటి కల్చరు, భక్తి, మేబీ అవే ఆవిడ్ని రక్షించేయవు. ఏదో కూడా కొన్ని వస్తువులు పట్టుకెళ్తే అందరూ మనం ఏదో ఒక దేవుడి ఫోటో కానీ పుస్తకాలు దేవుడితో పాటు నాకు కావాల్సింది, మరి నా ఇంట్లో కూడా విగ్రహాలు చాలా ఉంటాయి. ఎందుకు దాన్ని భయం పడుతూ ఉండేది? ఇక్కడుండాలమ్మ. ఇక్కడుంటే అమ్మలన్నీ బొమ్మలే, ఇక్కడుంటే బొమ్మలన్నీ అమ్మలే. అంత తేడా అవుతుంది. ఇక్కడుంది కాబట్టి అక్కడ నాకు ఉన్న చుట్టూరా కూడా అమ్మే ఉంది. నాకు ఎవడో పంపక్కర్లేదు, నేను ఇంటికి తిరిగి వస్తాను. అందుకే ఎవరో వస్తారని ఏదో చూస్తాను, ఏదో చూసి మోసం, నిన్ను నువ్వే దీవించుకోవాలంటుంది శాస్త్రం. బ్రహ్మాత్మే అంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారు కాదు, మనం పాజిటివ్ యాటిట్యూడ్ అన్నది కేవలం స్వశక్తి మీదే ఆధారపడి వాళ్ళు ఉంటారు. అది తప్పని అన్నం. వాళ్ళు ఎలా ఉంటుంటే, కిందకి వెళ్తాను, ఎన్నాళ్ళు పడుతుందో ఏమిటో నడకడం, అసలు నడుస్తానో లేదో అని డౌట్ కూడా ఉంది. అవును, నిజంగా తను వచ్చాక గ్రావిటీ వల్ల ఇప్పుడు నడవలేదేమో, చాలా ట్రై చేయాల్సి ఉంటుంది అనేసి అంటూ ఉన్నారు. ఇప్పుడు ఆవాదన కూడా వస్తుంది. అసలు వస్తున్నానా సంతోషం కన్నా
వచ్చాక నడవలేనేమో అన్న నడవలేమో భయం అనుకున్నాను. ఎక్కువ అవుతుంది. అక్కడ ఉండడం కన్నా ఇక్కడికి రావడం బెటర్ కదా. సాధారణ మానవుడి యొక్క బలహీనతలు ఇవి. ఆ బలహీనతలు లేవు కాబట్టి ఆవిడ సునీత అయింది పేరులోనే. అంటే చక్కగా వస్తుంది. మనం అందరం కూడా కొనియాడదగినటువంటి విషయం. ఆ భగవంతుడికి సునీత తరపుని మరొకసారి థ్యాంక్స్ చెప్పుకొని మా భారతదేశపు స్త్రీని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి భారతదేశ ఆధ్యాత్మిక ఉన్నటువంటి గొప్పదనాన్ని మళ్ళీ నిరూపించేవు తల్లి, థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి. సూపర్ సార్. అలాగే ప్రధాని మోడీ కూడా ఆమె రాకను చాలా ఆనందించారు, ట్వీట్ కూడా చేశారు. రావాలి చెప్పేసి ఇండియాకి కూడా మీరు ఒకసారి వచ్చిపోవాలి అని చెప్పేసి కూడా ట్వీట్ చేయడం జరిగింది. దాని పట్ల మీరు రెండు విషయాలండి. ఒకటి, అనాదిగా స్త్రీలు అంటే ఇప్పుడు లేదనుకోండి, అప్పుడు ఆబలలో ఎందుకు ఏ వంట చేసుకుంటే చాలన్నారు. అలాంటి ఒక స్త్రీ అంతరిక్షంలోకి వెళ్ళి ఎవడూ లేకుండా ఏ సాయం లేకుండా అన్ని నెలలు గడిపి విజయవంతంగా తిరిగి రావడం అనేది మామూలు విషయం కాదు. ఇంకోటనే మనకు అనవసరం. నడిపించే శక్తి ఆత్మవిశ్వాసం అంటారు. దానివల్లే వెనక్కి తిరిగి వస్తుంది. అది చూసి మనం తప్పట్లు కొడదాం, కానీ మనం కూడా అలవర్చుకోవాలి. ఓకే, మనం కూడా అటువంటి ధైర్య సాహసాలు అలవర్చుకోవాలి. స్పేస్లో అలవర్చుకుంది, కనీసం భూమి మీద అలవర్చుకుందాం, బాగుపడిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు.